మురళి గారు గుడ్ మార్నింగ్ సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. సార్ ఏంటి మనకి కోవర్ట్ ఆపరేషన్ అంటున్నారు కొంతమంది, కొంతమంది ఏమో దారి తప్పిన కోడి పిల్ల మళ్ళీ వెనక్కి బుట్టలోకి వచ్చింది అంటున్నారు. అసలు అంటే ఎవరి గురించి చెప్తున్నారంటే ఆళ్ళ రామకృష్ణారెడ్డి. తెలుగుదేశం వాళ్ళేమో ముద్దుగా కరకట్ట కమల హాసన్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఆయనకి సీట్ రావట్లేదని చెప్తే చెల్లెల పార్టీకి వెళ్ళారు. షర్మిల గారి పార్టీ, అఫ్ కోర్స్ కాంగ్రెస్ పార్టీ అనుకోండి, షర్మిల గారిది కాదు. మళ్ళీ వెనక్కి వచ్చేసారు, అక్కడ ఏమి దక్కట్లేదు అని చెప్పి మళ్ళీ పీచే మూడు వెనక్కి వచ్చేసారు. అంటే ఎలా చూస్తారు మీరు? కొంచెం లోకల్లో బాగానే ఈ చెవి ఆ చెవి కొనుక్కుంటున్నా కూడా వినే ఉండొచ్చు బహుశా. మీ వర్షన్ ఏంటి చెప్పండి సార్. ఎక్కువ సుత్తి లేకుండా సింపుల్ గా చెప్పాలంటే సార్, ఈయనకి సిగ్గు లేదు, ఆయనకి సిగ్గు లేదు. సిగ్గు వదిలేసిన వాళ్ళు ఎక్కడైనా ఉన్నారంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు అని చెప్పడానికి మనం ఎక్కడ కూడా జంకాల్సినటువంటి అవసరం లేదు. నిజంగా ఈ రోజు రాజకీయాలు అంటే మామూలుగా రాజకీయ నాయకులు అంటేనే ఒక పెద్ద అంటారు ఒక క్వశ్చన్ మార్క్ లో తయారైపోయి ఉంది. వాళ్ళ క్యారెక్టర్ గురించి కానీ, లేకపోతే వాళ్ళ యొక్క ఏదైతే ఇది ఉన్నాయో, వాళ్ళ వాళ్ళ మీద నమ్మకం ఉందో ఆ నమ్మకం కాస్త అపనమ్మకం కిందకి నెమ్మదిగా కన్వర్ట్ అవుతూ వస్తుంది. అంటే ఇదే నోటుతో 4 రోజుల క్రితం ఈ రకంగా మాట్లాడి మళ్ళా అదే నోటుతో మళ్ళా ఇవాళ జగన్ అన్న అబ్బో అది సూపరు ఈపరు అది ఇది అని చెప్పేసి మాట్లాడుతుంటే నిజంగా జనాలు ఈ రోజున నేను ప్రజాస్వామ్యంలో ఏంటంటే ప్రజలు అంతిమ నిర్ణేతలు, న్యాయ నిర్ణేతలు వాళ్లే. కాబట్టి ఈ రోజు ప్రజలు గమనించాలి అసలు ఏంటిది, ఏం జరుగుతుంది అనేది. అసలు నిజంగా ఆయన నిన్న మాట్లాడినటువంటి మాటలు వింటుంటే అసలు కనీసం అంటే ఈ రకంగా కూడా రాజకీయాలు ఇంత ఈ స్థాయికి దిగజారిపోయినాయా? అసలు మనసు ఎలా ఒప్పుకుంటుంది? అంటే వీళ్ళకి ఇంకా సిగ్గు, శరం, మానం, మర్యాద అనేది ఏమీ లేదా? కనీసం నేను ఇంట్లో అయినా కానీ సమాధానం ఇచ్చుకోవాలి కదా, పిల్లలకైనా కానీ సమాధానం ఇచ్చుకోవాలి కదా. అంటే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఇలా వ్యక్తులు కొనసాగుతున్నారా అంటే అది నిజంగా దానికి మనం అతిశయోక్తి ఏం లేదు, అక్కడే జరుగుతున్నాయి అని చెప్పేసి నిన్న ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలైతే చాలా స్పష్టంగా ఏంటంటే ఒక అనెథికల్ పొలిటికల్ ప్రాక్టీస్ ని పెంచి పోషించే విధంగా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే నిన్నగాక మొన్న ఆయన కాంగ్రెస్ పార్టీని అంత దారుణంగా తిట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఇది చేయలేదు అది చేయలేదు అని చెప్పేసి. కానీ ఆల్ ఆఫ్ సడన్ గా మళ్ళా ఏమొచ్చిందో ఏమో మళ్ళా తిరిగి సొంత గుటికి చేరుకొని ఆయనేమో కౌగులించుకుంటాడు, ఈయనేమో ఆ ఇకలు పక్కపక్కలు ఏంటో అసలు మాకే అర్థం కావట్లేదు. అసలు నిజంగా సింపుల్ గా చెప్పేయాలంటే ఆయనకి సిగ్గు లేదు, నీకు సిగ్గు లేదు అన్న సంగతి చాలా తేటతెల్లం అవుతుంది. సార్ అంటే మళ్ళీ టికెట్ ఏమైనా ఆశించవచ్చా రామకృష్ణారెడ్డి గారిది? ఏమన్నా యూటర్న్ తీసుకుని? ఏమైనా ఆశించవచ్చండి, ఏమైనా ఆశించవచ్చు, ఏమైనా జరగచ్చు, ఏమైనా ఏమంటారు మళ్ళీ ఈ రోజున జరిగింది రేపు జరగకూడదు అని చెప్పేసి మనం ఎక్కడ కూడాను తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ రోజున అసలు నిజంగా చెప్తున్నాను కదా సార్, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే ఇన్ని సంవత్సరాలు ఆయనతో పాటు సావాసం చేశారో వాళ్ళ మెంటాలిటీస్ ని ఒకసారి శంకించాల్సినటువంటి అవసరం. ఎందుకంటే ఆ మెంటాలిటీస్ అదే విధంగా మారిపోయి ఉంటాయి అని చెప్పేసి నేను అనుకుంటాను. ఈ రోజున టికెట్ ఇవ్వచ్చు, లేకపోతే మంత్రి పదవి అయినా కానీ నాకు తెలిసి మంత్రి పదవి ఖచ్చితంగా నీకు ఇస్తాను అని చెప్పేసి అదేదో డీల్ కుదుర్చుకొని ఉంటారు. కాబట్టి మళ్ళా ఆయన్ని వదిలి ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ర్యాలీలో కూడాను జాయిన్ అయ్యాడు సార్. ఆయన గుంటూరులో ర్యాలీలో సైతం కూడాను తిరిగాడు జనాలతో పాటు కలిసి. మళ్ళా ఆల్ ఆఫ్ సడన్ గానేమో ఈ రకంగా యూటర్న్ కాదు, కంప్లీట్ గా 2 సార్లు యూటర్న్ తీసుకుని మొత్తానికి జీరో అవుతున్నాడు ఆయన. ఓకే, చూద్దాం సార్. అయితే మరి భవిష్యత్తులో ఏమవుతుందో, మళ్ళీ షర్మిల గారికి మళ్ళీ ఈ బాణం ముళ్ళే గుచ్చుకుంటుందేమో చూద్దాము రానున్న రోజు. చూద్దాం, లెట్ us see. ధన్యవాదాలు సార్.